గుడ్ మార్నింగ్ సార్. మీరు మాజీ ఎస్ఐ బెల్లం అప్పారావుని. ఒక రోజున ఇంటర్నేషనల్ కేడి అండర్ గ్రౌండ్ వరల్డ్ కింగ్ అయినటువంటి ఆ వరదరాజులు గాన్ని డైరెక్ట్ గా అటాక్ చేశాను. కానీ వాడి బలం ముందు నా బలం చాలలేదు సార్. వాడు నా నడుము విరక్కొట్టి నా ఉద్యోగం పీకించి నన్ను వీల్ చైర్ కి అంకితం చేశాడు. అది సార్ నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఏం కావాలి మీకు? వస్తున్నాను సార్. మన నగరంలో శాంతి భద్రతలు క్షీణించడానికి, లా అండ్ ఆర్డర్ నశించడానికి ఇద్దరు లేడీ విలన్స్ కారణమండి. వాళ్ళని కంట్రోల్లో పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అందులో ఒకటి ముసల్దండి, ఒట్టి మాయల మరాఠీ, నోరు విప్పిందంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే. రెండోది కుర్రపిల్ల, ప్యూర్ మెంటల్ కేస్ సార్. వీళ్ళిద్దరే సార్ నేను చెప్పిన లేడీ విలన్స్. ఇంత సిన్సియర్ ఆఫీసర్ నేను నాకు ఈ ముసల్ది తల్లిగా పుట్టింది. ఈ విచిత్ర వేషధారిని ఈ తింగర్ బుచ్చి నా కూతురుగా పుట్టింది. బ్యాడ్ లక్. వీడి రిపోర్ట్లు పట్టించుకోకు బాబు. వీళ్ళ తాతయ్య ఏదో పని మీద పక్క ఊరు పెడుతూ హడావుడిగా నన్ను ప్రేమించేశారు. అర్జెంటుగా 8వ నెలలో వీడు పుట్టేశాడు. మెదళ్ళేని నెల తక్కువ సన్నాసి. మా నాన్నకేమో సంపాదన లేదు, నాకేమో వయసు వచ్చింది. అర్ధరాత్రి కాలేసుకుని గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా కళ్ళు తెరిచి చూస్తే పక్కనేమో ఈ ముసలిమేకు. ఇలా ఎన్నాళ్ళు బాసు? దీనికి పెళ్లి చేయటానికే బాబు చిన్న చిన్న చేతి పనులు చేస్తున్నాము. ఇక నుంచి ఈ ఊళ్ళో గానీ పేటలో గానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్లు ఇస్తే మూతి మూకుడైపోద్ది. తెలుసుగా, నీకు కావాల్సిన మనవాళ్ళ పెళ్లి అంతేగా? అంతే బాబు. నేనున్నాను. ఓ మంచి రోజు చూసి, ఓ మంచి సంబంధం చూసి దగ్గరుండి నేను పెళ్లి చేయిస్తాను. బామా, పెద్దోళ్ళని చిన్నోళ్ళు కొట్టచ్చటే. వయసుదేముందే, రేవులో ఉన్న తాడి చెట్టు కూడా ఏళ్ళు వస్తున్నాయి. బుద్ధి లేకపోయిన తర్వాత వయసు వచ్చేం లాభం? ఒక్కసారి తిరగవే. ఎందుకే? అమ్మా, నీ అమ్మ కడుపు నీతో మాడ ఏంట నన్నంత దెబ్బ కొట్టా? ఓసి మూతి వంగిపోయిన పనికి పనిన ముసలిమేకు. నా కల్లోకి వచ్చిన వాడు బాసు, నా కూతురు నేర్పిన వాడు బాసు, నాతో డ్యూట్ పాడినవాడు బాస్, నన్ను పెళ్లి చేసుకుని శోభనం చేయాల్సిన వాడు బాసు. ఆ బాసు నీ మనవరాలి పెళ్లి దగ్గరుండి చేయిస్తానంటే అట్టాగే బాబు అంటూ మూతి జాకారం చేసుకుని సాగదీస్తావా? ప్రాణాలు తీస్తా. తర్వాత తిద్దుగానే ముందులరా. బాసు నువ్వు చేసుకోవడం నాకు కూడా కానీ నువ్వు ఇలా సర్కస్ పిల్లలాగా ఓ బూతు బొమ్మలా కనపడితే అతను నీ వైపు కన్నెత్తి కూడా చూడటం. నా మాట విన, చక్కగా బొట్టు కాటుగా పెట్టుకుని అందమైన చీర కట్టుకుని పవిత్రమైన హిందూ కన్న పిల్లలా కనిపించమ్మా. వచ్చింది పిల్ల, చేరబెట్టింది పంచదార పిల్ల.
నిన్ను సత్యభామ. నీలాంటి రేవు తాడతానాలు చేయబోతే చాపల్లి వచ్చాడు కుంగా. ఏం చెప్పేది నా స్వామి రంగా. ఓయ్ పాలోళ్ళ బావి కాడ యాదాము యాస్త ఉంటే వెనకలల్ల వచ్చింది బిళ్ళ, చేత పెట్టింది పంచదార బిళ్ళ. చిలిపి ఊహ పుట్టినాక చిలక కూత పెట్టినాక గంధవంటి అందమంతా అరగదీయాలే ఓ సిలక. మూట కట్టి మనసులాగా కమ్ముకుంటే మల్లె మొక్క నలిగిపోదా చెప్పు బావయ్యా. అర్రే పెట్టింది కేక పావురాయి. సయంతిరయ్య సుకురాయి. నీలాంటి రేవు కాడ తానాలు చేయబోతే చాపల్లి వచ్చాడే దొంగ. ఏం చెప్పేది నా స్వామి రంగా. పాలోళ్ళ బావి కాడ యాదాము యాస్త ఉంటే వెనకలల్ల వచ్చింది బిళ్ళ, చేత పెట్టింది పంచదార బిళ్ళ. ఆ ఊరు ఆ పేట అంతా నెత్తుటి కళ్ళాపులే. ఎవరు ఎప్పుడు చస్తారు, ఎవరు ఎవరిని చంపుతారు తెలియని ప్రమాదకరమైన పరిస్థితి. బంగారం లాంటి నీ కొడుకు గూండా అయిపోతున్నాడు, రేపు హంతకుడైపోతాడు. కాపాడుకోమని చెప్పడానికే నిన్ను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను. రేయ్ మర్యాదగా మా డబ్బు కక్కు, లేకపోతే ఊరుకునేది లేదు. ఏంట్రా మీరు చేసేది? నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. రేయ్ ఇది బాసు పేటని బాసుకు తెలిస్తే పంప రేగొడతాడని తెలీదా? తగ్గ ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వచ్చాను. ఏ ఒక్కడు నా ఒంటి మీద చేయటానికి వీలు లేదు. బాసట బాసు, బాసా నా పీసా. ఎవరాది? బాస్, బిగ్ బాస్. పేదవాళ్ళ కష్టార్జితాన్ని దోచుకునే వాడిని ఎవరైనా సరే ఈ బిగ్ బాస్ క్షమించడరా. ఈ కండగా ఎవడొస్తాడు? రమ్మను, రమ్మను. 24 గంటలో వీళ్ళ డబ్బు వీళ్ళకి ఇచ్చావా? సరే సరే, లేకపోతే ఇక్కడే చెట్టుకు ఊరేసి చంపుతాను. ఏమనుకున్నావు? రాస్కల్. అమ్మా ఎలా ఉన్నావు? ఎరా అమ్మా, నేనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ మీరే వచ్చేసారు. అవును, చెల్లెక్కడ? అక్కయ్య పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్నయ్య. ఓ రామ్మా, మనం వెళ్ళే చోటు చూస్తే నువ్వు ఆనందంతో పొంగిపోతావు. రామ్మా వెళదాం. రామ్మా. ఏంటమ్మా? రామ్మా.
ఇది మన ఇల్లమ్మా. ఒకప్పుడు నువ్వు కళకళలాడుతూ తిరిగిన ఈ దేవాలయాన్ని తిరిగి నేను సాధించినందుకు నీకు సంతోషంగానూ గర్వంగానూ లేదమ్మా? ఎందుకు లేదు, చాలా గర్వంగా ఉంది బాబు. ఏ నరకంలో ఉండకూడదని బిడ్డల్ని తీసుకుని దూరంగా పారిపోయాను. ఆ నరకానికి నన్ను తిరిగి తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మనిషిని ఉరేసి చంపడానికి కండల్లో గడువు పెట్టే అసలు సిసలైన నీ బాసుద్యోగం చూసి గర్వంగా ఉంది. అమ్మా, అన్యాయాన్ని ఎదిరించానే గాని నేను ఏనాడు అధర్మం చేయలేదు. అన్యాయాన్ని ఎదిరించడానికి, ధర్మాన్ని రక్షించడానికి నువ్వేం దేవుడు కాదురా. కాదమ్మా, నేను దేవుని కాను, కానీ వాళ్ళు రాక్షసులు. ఒరే, నా బిడ్డ దేశ నాయకుడు కావాలనుకోలేదు, గాంధీ నెహ్రూ అంత గొప్పవాడు కావాలని అనుకోలేదు, కానీ కానీ గుండా కాకూడదు అనుకున్నాను. నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేశావు, నన్ను మోసం చేశావు, నన్ను దోయం చేశావు. నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేశావు, నన్ను మోసం చేశావు, నన్ను దోయం చేశావు. శత్రువుని సాధించడానికి నీ మనస్సు క్షోభ పెడుతున్నాను. నన్ను క్షమించమ్మా, క్షమించు.